కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. ఈడీ తరపు వాదనలను వినిపిస్తున్నారు న్యాయవాది జోయబ్ హుస్సేన్. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలు ప్రభావితం చేస్తారని ఈడీ వాదిస్తోంది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, లిక్కర్ కేసు ప్లాన్ చేసిందే కవితని ఈడీ అంటోంది. ఆధారాలను ధ్వంసం చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని వాదించింది. కవిత మొబైల్ ఫోన్లని మార్చారు, ఆధారాలు ధ్వంసం చేశారన్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ప్రస్తుతం బాడీ వేడిగా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాది జోయబ్ హుస్సేన్. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకి బెయిల్ ఇవ్వకూడదంటూ ఈడీ తరపు లాయర్లు వాదిస్తున్నారు. ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక ఆధారాలు, సాక్ష్యాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అంటూ వారు వ్యక్తపరుస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వారు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు, అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ధనలక్ష్మి, కల్వకుంట్ల కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి రౌస్ అవెన్యూ కోర్టులో. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఆమెకు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆ కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు ఏం జరగబోతుంది రౌస్ అవెన్యూ కోర్టులో అనేది తేలాల్సి ఉంది. అంటే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చే తీర్పును బట్టి కవితకు బెయిల్ రావడమా, లేదంటే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ కావడమా అనేది తేలబోతుంది. దీనికి సంబంధించి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. కవిత ఒక మహిళ, ఆమెకు కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షలకు తల్లిగా బాధ్యత చూసుకోవాలి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఆయన వాదనలు కూడా పూర్తయ్యాయి. తల్లితో ఉన్న ఆత్మీయత, అనుబంధం పిల్లలకు ఎవరితో ఉండదు. కవిత జైల్లో ఉండడం, తల్లి జైల్లో ఉండడం వల్ల కుమారుడి పరీక్షలపై ప్రభావం పడుతుంది. కుమారుడు పరీక్షలకు హాజరు కాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. మానసిక వేదనతో అనే రకంగా అభిషేక్ మను సింఘ్వి చాలా సీరియస్ గానే, గట్టిగానే వాదనలు వినిపించారు. ఇందులో ప్రీతి చంద్ర కేసు, సౌమ్య చౌరాసియా కేసులను కూడా అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించారు. వాళ్ళిద్దరు మహిళలకు గతంలో బెయిల్ ఇచ్చిన అంశాన్ని, అంటే షరతులతో కూడిన బెయిల్, నార్మల్ గా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి ఎలాంటి షరతు విధించిన అభ్యంతరం లేదు. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి కోర్టును కోరారు. రౌస్ అవెన్యూ కోర్టు న్యాయవాది స్పెషల్ కోర్టు ఇది. ఈ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజాను కోరారు. దాంతో అభిషేక్ మను సింఘ్వి తన వాదన అయితే వినిపించారు. ఇప్పుడు ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలను వినిపిస్తున్నారు జోయబ్ హుస్సేన్. ఈడీ వాదనలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ జోయబ్ హుస్సేన్ వాదనలు చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో 2-3 అంశాలు ప్రస్తావించారు ధనలక్ష్మి. అవి చాలా కీలకంగా మారాయి. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు ఎప్పుడు బయటకు రాని ఒక అంశాన్ని ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టులో ఈ న్యాయవాది జోయబ్ హుస్సేన్, అదేవిధంగా భానుప్రియ మీనా, ఏదైతే మనం చూసామో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి భానుప్రియ మీనా కూడా అక్కడ కొంత కవిత అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇవి అంటూ కోర్టుకు సబ్మిట్ చేశారామే. ఖచ్చితంగా ఇది చాలా కీలకంగా మారబోతుంది. అప్రూవర్ గా 4-5 మారారు కాబట్టి ఎవరిని బెదిరించారు ఏంటి అనేది మనకి ఇంకా తేలాల్సింది. అంటే రామచంద్ర పిల్లై, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వీళ్ళంతా కూడా అప్రూవర్స్ గా మారారు. బుచ్చిబాబు, కవిత ఆడిటర్ బుచ్చిబాబు, వీళ్ళంతా అప్రూవర్ గా మారారు కాబట్టి ఈ అప్రూవర్లలో ఒకరిని బెదిరించినట్లు ఆధారాలు కూడా ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా కోర్టుకు అందజేయడం అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. అంటే కవితకు బెయిల్ ఇస్తే ఆమె అప్రూవర్లను బెదిరిస్తున్నారు, ఆధారాలు ధ్వంసం చేస్తున్నారు. గతంలో 10 ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపితే అందులో 4 ఫోన్లు ఫార్మేట్ చేశారు పూర్తిగా, 9 ఫోన్లలో డాటా డిలీట్ చేశారు. ఇలాంటి అంశాలన్నీ కూడా జోయబ్ హుస్సేన్, ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ కోర్టుకు వాదనలు వినిపించారు. అదే సమయంలో కవిత బ్యాంక్ ఖాతాలు, ఐటీఐ వివరాలు, కుటుంబ వ్యాపార వివరాలు ఇలాంటివి ఏవి ఇవ్వట్లేదు, విచారణకు కూడా సహకరించట్లేదు. కీలక దశలో విచారణ ఉంది కాబట్టి కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు. ఆమెకు 33% వాటా ఈ బిజినెస్ లో, లిక్కర్ బిజినెస్ లో ఉందని గతంలో కూడా ఈడీ వాదిస్తూ వచ్చింది. ఇదే అంశాన్ని ఇప్పుడు కూడా న్యాయవాది ముందు, ఈ స్పెషల్ కోర్టు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ముందు ఈడీ అడ్వకేట్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. చూడాలి అంటే కవితకు బెయిల్ వస్తుందా, లేదంటే మళ్ళీ 14 days రిమాండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తుందా, లేదంటే కవితకు తల్లిగా కుమారుడి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క గ్రౌండ్ లో ఏమైనా బెయిల్ వస్తుందా అనేది మనం వేచి చూడాలి ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్.